ప్రభావం వలన కలుగుతాయి. కాబట్టి ఏం చెయ్యాలి, కంటక శని దోష ప్రభావం నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి? అయితే శని త్రయోదశి రోజున శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ శని ప్రభావం నుంచి మనం బయటపడతారని చెప్పవచ్చు. కాబట్టి శని త్రయోదశులు అనేకం వస్తుంటాయి, ప్రతి సంవత్సరం ఒక 4-5 ఖచ్చితంగా వస్తుంటాయి. అందున శనికి నక్షత్రాలైనటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో ఒకటైనటువంటి పుష్యమి నక్షత్రం శని త్రయోదశి కలిసి రావడం అత్యంత దుర్లభము, అలాగే అలభ్య పుణ్యతిథి కూడా అని చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క 31వ తారీఖు రోజున పరిహారాలు కనుక ఎవరైతే పాటిస్తారో వారికి అన్నింటా విజయం పొందుతారని చెప్పవచ్చు. అయితే గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఏ సమస్యకైనా జ్యోతిష శాస్త్ర ప్రకారము 2 రకాల పరిహారాలు ఉంటాయి. ఒకటి దైవ పరిహారము, 2 మానవ పరిహారం. దైవ పరిహారంలో భాగంగా మంత్రం దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. కాబట్టి బ్రాహ్మణుల చేత చేయించుకునేటువంటివి మంత్ర పరిహారాలు. దీనిలో భాగంగా శని ప్రభావానికి గురైనటువంటి వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై ఆ యొక్క 31వ తారీఖు రోజున మా ఆధ్వర్యంలో శనీశ్వర హోమము, అఘోర పాశ్వత మంత్ర హోమంతో పాటు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాలు, అలాగే ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామంటే గత జన్మ కర్మదోషాలు కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ హోమాదులు కేవలం పర్ హెడ్ 1500 రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక మానవ పరిహారంలో భాగంగా నవగ్రహ దేవాలయాలు, శివాలయం, రావి చెట్టు ఉన్నదైతే పర్వాలేదు, లేకపోయినా నవగ్రహాలు, శివాలయం ఉన్న దేవాలయాన్ని మీరు ఎంచుకోండి. ఉదయం 7:52 8 గంటల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది కాబట్టి 8 గంటలకల్లా రావి చెట్టు చుట్టూ 8 గంటలకల్లా ప్రారంభం చేయండి. రావి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఉత్తరం వైపు ఫేస్ పెట్టి శివ అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయండి. తదనంతరం నవగ్రహాల దగ్గరికి వచ్చి శనికి అభిముఖంగా నిలుచుని శనీశ్వరుని దగ్గర ఇనుప ప్రమిదలో కానీ మట్టి ప్రమిదలో కానీ నల్లవొత్తితో నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసిన తర్వాత శనికి తైలాభిషేకం జరిపించండి. తదనంతరం మళ్ళీ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి 8 అన్నము నల్ల నువ్వులు కలిపిన 8 లడ్డూలని నైవేద్యంగా 8 ముద్దలని నైవేద్యంగా పెట్టండి. తదనంతరం మధ్యాహ్నం 1:02 ఈ యొక్క శనీశ్వరుని యొక్క హోరం ఉంటుంది కాబట్టి మానసిక శారీరక వికలాంగుల ఆశ్రమానికైనా లేదా వృద్ధాశ్రమానికైనా చేరుకొని వారు తినగలిగేటువంటి పండ్లు, ఇతర పదార్థాలు ఆ రోజున దానం ఇవ్వండి. లేకపోతే పారిశుద్ధ్య కార్మికులకి వంట వండుకునే కిచెన్ సామాను కానీ, లేకపోతే కనీసం ఒక 10 రూపాయలు ఇచ్చి టీ తాగమనే కానీ వాళ్ళకి ఇవ్వండి. తదనంతరం సాయంకాలం 5:30కి ప్రదోషకాలం ప్రారంభమవుతుంది కాబట్టి శివాలయానికి చేరుకొని నీలిరంగు చామంతి పుష్పాలతో కానీ, శంకు పుష్పాలతో కానీ, గన్నేరు పూలు, నందివర్ధనం పూలు, మారేడు దళాలతోనైనా ఈ యొక్క ఈశ్వరునికి అర్చన జరిపించండి. ఈ విధంగా చేసినట్లయితే శనీశ్వరుని యొక్క అనుగ్రహం ఈ యొక్క కంటక శని ప్రభావంతో గురవుతున్నటువంటి వృషభ రాశి వారికి కలుగుతుంది. తద్వారా మనము ఏదైనా ఒక పని చేసుకోవాలి అనుకున్నప్పుడు బాగా ఉక్కపోస్తుంది అనుకోండి, ఇంట్లో ఏం చేస్తాము? ఎటువంటి పరికరాలు, ఎటువంటి సాధనాలు లేనప్పుడు అంత ఉక్కపోస్తున్నానైనా మనం మన పనులు చేసుకుంటాం. కానీ పని చేసుకునేటప్పుడు కష్టపడుతుంటాం, శరీరం బాధపడుతుంటుంది, మనస్సు ఒక చోట స్థిరంగా ఉండదు, ఏదో యంత్రంలాగా పని చేస్తుంటాం. కానీ అదే ఒక చక్కటి ఫ్యాన్ ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, చల్లటి గాలికి మనం అనుకున్నటువంటి పని హాయిగా, ప్రశాంతంగా, సంతోషంగా మనం పూర్తి చేసుకుంటాం. ఆ చల్లటి గాలి అనేటువంటిదే శనీశ్వరుని యొక్క అనుగ్రహంగా మనం భావించాలి. కాబట్టి శనీశ్వరుని యొక్క అనుగ్రహం మనకు కలిగిందంటే ఎంతటి కష్టమైనటువంటి పనులైనా కానీ మనం ఇష్టంగా పూర్తి చేసుకుంటామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి చెప్పినటువంటి పరిహారాన్ని వీక్షించేటువంటి 10 టీవీ ప్రేక్షకులు మీకు మీరుగా చేసుకోగలిగే పరిహారాలను చేసుకోవచ్చు. గురుగారు, శని త్రయోదశి విశిష్టతని మా 10 టీవీ ప్రేక్షకులకు వివరించారు. అలాగే విధంగా శని ప్రభావం ఏ రాష్ట్ర వారిపై ఉంటుంది, ఎలాంటి పరిహార మార్గాలు చేయాలో కూడా సూచించారు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.